ప్రైజ్ ది లార్డ్. తండ్రి పాదాల చెంత ఈ ఉదయకాల ప్రార్థన సభలో పాల్గొంటున్న మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నా. దేవుడు తన ఉచితమైన కృప వల్ల గడిచిన రాత్రి సుఖమాన్ని దించి చురుకైన మెలుకును అనుగ్రహించి మరో సూర్యోదయం ఇచ్చారు, మరో ప్రభు దినాన్ని ఇచ్చారు. అందరిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజంతట్లో దేవుని యొక్క కృప కనికర వాత్సల్యత మనతో ఉండలాగన ఆయన పాదాల చెంత మొరపెడతాం. దయతో కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మీ నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. గొప్ప దేవుడవు, కనికరం కలిగిన దేవుడవు నాయన. మీకు ఉచితమైన కృప వల్ల ఇంతకాలం సజీలకుల నుంచి భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి తండ్రి, ఇదిగో నాయన ఈ యొక్క నూతన దినాన్ని ఇచ్చారు, ప్రభు దినాన్ని ఇచ్చారు. మీకు వందనాలు తండ్రి. అయ్యా, ఇంతకాలం కాపాడారు, మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నాయన ఈరోజంతట్లో నాయన మీ కృప కనికర వాత్సల్యత మాతో ఉంచండి. అయా, సకాలంలో ఆలయానికి వెళ్ళి తండ్రి నాయన ఇలా ఆరాధించి మీరు స్తుతించి మహిమపరిచి గణపరిచి భాగ్యాన్ని ఇస్తున్నందుకే మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. గొప్ప దేవుడవు, కనికరం కలిగిన దేవుడవు నాయన. మీ కృపలోనే మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. ఎంతమంది బిడ్డలు ఈ ప్రార్థనలో పాల్గొంటున్నారో ప్రతి బిడ్డను నాయన మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. ఏ విషయమైనా మీ పాదాలు చెంత మొదలుపెడుతున్నారు నాయన. బిడ్డల యొక్క మొర ఆలకించి నాయన వాళ్ళ జీవితంలో తండ్రి మీరుతో నింపమని మీ పాదాల చెంత విజ్ఞాపన చేస్తున్నాను నాయన. ఎంతమంది బిడ్డలు ప్రార్థన అవసరం కోరి ఉన్నారో వాళ్ళందరినీ కూడా మీ కృపలో జ్ఞాపం చేసుకోండి. సహాయాన్ని ఇవ్వండి నాయన. ప్రతి అవసరం తీర్చండి అయ్యా. చదువుకుంటున్న బిడ్డలకి జ్ఞానాన్ని ఇవ్వండి. బాగా చదువుకొని ఉన్నతమైన స్థితికి వచ్చి మిమ్మల్ని మహిమపరిచే జీవితాలు ఇవ్వండి. అదేవిధంగా ఎంతమంది బిడ్డలు ఉద్యోగం కోసం చూస్తున్నారో తండ్రి, మంచి ఉద్యోగాలు దొరకడానికి సహాయం దయచండి. అదేవిధంగా తండ్రి, ఎంతమంది బిడ్డల వివాహం కోసం చూస్తున్నారో తండ్రి, మంచి జీవిత భాగస్వామిని దయచేయండి అయ్యా. అదేవిధంగా ఎంతమంది బిడ్డలు నాయన వివాహమై బిడ్డల కొరకు ఎదురు చూస్తున్నారు నాయన, మీ కృపల జ్ఞాపకం చేసుకుని సహాయాన్ని ఇవ్వండి తండ్రి. వృద్ధాప్యంలోని తల్లిదండ్రులు మీ కృపల జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఎవరు ఏ ఇబ్బందులు ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా మీ కృపల జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఆర్థిక ఇబ్బంది కావచ్చు, అనారోగ్య పరిస్థితి కావచ్చు, అప్పుల బాధ కావచ్చు నాయన తండ్రి. ఎలాంటి స్థితిలో ఉన్న ఎలాంటి పరిస్థితులు ఉన్న బిడ్డలు మీ కృపల జ్ఞాపకం చేసుకుని తండ్రి నాయన విడుదల దయచేయమని మీ పాదాల చెంత విజ్ఞాపన చేస్తున్నాను నాయన తండ్రి. దీని యొక్క ప్రార్థన మీరు ఆలకిస్తున్నందుకు మీకు వందనాలు తండ్రి అయ్యా. దినదినము నాయన మీకు కృప నూతనంగా మా పట్ల చూపిస్తున్నందుకే మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన తండ్రి. ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించి తండ్రి, నిరంతరంగా ఫలించి తండ్రి, వాళ్ళ యొక్క జీవితం ద్వారా మీరు మహిమపరిచి గణపరిచి భాగ్యాన్ని ఇస్తున్నందుకే మీకు వందనాలు తండ్రి. ఎంతమంది బిడ్డలు ఈరోజు తమ పుట్టినరోజు జరుపుకున్నారు బిడ్డలు మీ కృపల జ్ఞాపకం చేసుకొని సహాయాన్ని ఇవ్వండి నాయన తండ్రి. నాయన నూతన సంవత్సరం దాకిటినిచ్చారు, ఇంకా అనేక సంవత్సరాలు తమ పుట్టినరోజు జరుపుకుని వీళ్ళు మహిమపరిచి గణపరిచి భాగ్యాన్ని ఇవ్వండి. అదేవిధంగా తండ్రి నాయన ఎంతమంది బిడ్డలు తమ వివాహ దినాలు జరుపుకున్నారో బిడ్డలు మీ కృపల జ్ఞాపకం చేసుకుని సహాయం ఫలించి అభివృద్ధి చెంది రాబో తరాలకు ఆశీర్వాదకరంగా బిడ్డలు చేయండి. అదేవిధంగా ఎంతమంది బిడ్డలు తమ ప్రియులను పోగొట్టుకోవాలని జ్ఞాపకం చేసుకుంటున్నారో తండ్రి, మీ కృపల జ్ఞాపకం చేసుకుని సహాయం ఇవ్వండి తండ్రి. మీ అందరిన నిరీక్షించేత ఆదరింపబడి మీలో ముందుకు సాగిపోవటానికి మీ కృప అనుగ్రహించండి. మీ కృప అనుగ్రహిస్తున్నందుకే మీకే వందనాలు, స్తోత్రాలు ఆయన తండ్రి. ఈరోజు అంతట్లోనైనా మా రాకపోకలను భద్రపరచండి, కాచి కాపాడిని సంరక్షించండి అయ్యా. చేయు ప్రతి పనిదారులను మహిమపరిచి గణపరిచి భాగ్యండి. మాట వల్ల కానీ తలంపు వల్ల కానీ క్రియ వల్ల కానీ ఏ విషయాలు తప్పిపోకుండా మీ వైపు చూస్తూ ముందుకు సాగిపోవటానికి మీ కృప దయచండి. తిరిగి రాత్రి వాళ్ళ ప్రార్థనలో పాల్గొనేంత వరకు నాయన మీ కృప కాపుదల భద్రత మాతో ఉంచమని సమస్తం మీ చేతుల్లో పెడుతూ మా కొరకు అతి త్వరలో రాబోతున్న మా రక్షకులు మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామం పేట విని బతిమాలి కొనియాడి వినయంగా వేడుకొని ప్రార్థించున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని కలిగిన సహవాసం సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికీ తోడైండును గాక, ఆమేన్. దేవకామమే నేడు మమ్ములన్ నీవే రాత్రి కాచినావు, నీకు స్తోత్రము. ఆపదలు మమున్ అంటకుండను కావుమయ్య, నేడు నీదు కరుణ తోడను. నేటి కార్యముల్ నేడి చేయగా సూటి అయిన త్రోవ మాకు చూపుమో ప్రభు. చెడ్డ కార్యము చేయకుండాను దొడ్డ బుద్ధినిచ్చి మమ్మునోద్ధరించుము.
దేవ కావవే నేడు మమ్ములన్ నీవే రాత్రి కాచినావు నీకు స్తోత్రము